ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? మరి క్రిస్మస్ చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారా? మరి మీరందరూ పలవులు పలహారాలు ఏమండి చాలా తిని అలసిపోయినట్టున్నారు. కానీ దేవుని వాక్యం వినటానికి, దేవుని వాక్యం చదువుతానికి, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తానికి మనం అలవకూడదు. ఊపిరి పీల్చుకుంటే అలసిపోతామా? అలసిపోయామని ఊపిరి పీల్చుకుంటే మానేశారు అనుకోండి, ఏమైపోతాం? చచ్చిపోతాం. అలాగే ఒక క్రైస్తవుడు ఎలాంటి సమయంలో అయినప్పటికీ మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. అది మనకి శక్తి, బలం. మరి ఈ క్రిస్మస్ వరకు దేవుడు మహాకృప ద్వారా క్రిస్మస్ కార్యక్రమాలు ఇస్తానికి దేవుడికి రోజు చూపించాడు. మరి ఈరోజు ఒక ప్రత్యేకంగా ఈ కొత్త సంవత్సరం మన ముందు ఇంకొక 26 ఇంకొక 5 రోజుల్లో మనం 5 రోజులు 1వ తారీఖున మనం క్రిస్మస్ న్యూ ఇయర్లోకి వెళ్ళబోతున్నాం. క్రిస్మస్కి కొత్త సంవత్సరానికి 6 దినాలు లేకపోతే 7వ దినము నూతన దినముగా లేదా నూతన సంవత్సరం మనకి ఏర్పరిచాడు. యేసు పుట్టిన హృదయము నూతన హృదయం, నూతన ఆనందము, నూతన ఉల్లాసం. మరి ఈ 6 దినాలు మనల్ని మనం దేవుని సన్నిధిలో సరిచేసుకుందాం, సరిదిద్దుకుందాం, దేవుని వాక్య ప్రకారం మనం విందాం. మరి ఈరోజు ఈ 6 దినాలు మీరు ఉపవాసం ఒక పూట ఉండగలిగితే ఉండండి. లంచ్ కానీ డిన్నర్ కానీ మానేయండి. దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ఆ సమయం ప్రార్థన చేయండి. మరి ఈరోజు బైబిల్లో మనం కొన్ని ముఖ్యమైన సందేశాలు మనం వినాలి. మరి ఈ సందేశాలు ద్వారంగా మన హృదయంను సిద్ధపరచుకొని మనం దేవుని సన్నిధిలోకి ప్రార్థనాపూర్వకంగా ఈ కొత్త సంవత్సరం మనం ప్రవేశిద్దాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసన్నిలోకి వస్తున్నాం. ఎంత మంచి వాడిగా ఉన్నావు. ఈ సంవత్సరం చివరికి మమ్మల్ని తీసుకొచ్చావయ్యా. కృపని చూపించి విస్తారమైన కృపమ్మట కృప, కనికరమమ్మట కనికరం మా మీదను చూపించినందుకు ఈ దినమును చూడలేక అనేక మంది లేరు నాయన. కానీ మా పట్ల దయ చూపించాం తండ్రి. ఈ దాసుని నేను ప్రభా అయ్యా, నేను నీ ప్రజల ముందు నన్ను నిలబెట్టుకుంటుగా నన్ను నీ సులువు చాట మరుగుపరచిన ఆయన నీ మాటలు నా నోట్లో ఉంచి ప్రభా. మనుషులు నేను నీ స్వరం వినేవారుగా నిన్ను చూచేవారు ఉండటానికి సహాయం చేయి. అలుపు నేను నన్ను ప్రభా కోరుకుని ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాన్ని మరి ఇన్ని రోజులు కొనసాగిస్తానికి కృపను చూపించాం. ఇది నా స్తోమతకు మించింది నాయన. అయినప్పటికీ నేను నీ తోడుంటాను వాగ్దానం ఇచ్చి ఈ కార్యక్రమం కొనసాగిస్తాను, కృప చూపిస్తాను. దాని నిమిత్తం నీకు వందనం. ఈ సమయాన్ని ఆశీర్వదించి ప్రభు నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మీతో ఒక ముఖ్యమైన సందేశం దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మరి యాకోబు గ్రంథం 5వ అధ్యాయము జేమ్స్ 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చూద్దాం. యాకోబు 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణములకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకునని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిదో మీరు కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవరి వంటివా. చాలు. ఇక్కడ యాకోబు ఎవరండి? మరి బైబిల్ చూసినట్లు ఫస్ట్ పేజ్లో ఉంటుంది ఏమంటే ఇతను యేసు ప్రభు సేవకుడు అని ఉంది. కానీ యాకోబు యాక్చువల్గా చరిత్ర చెప్పేది ఏంటంటే ఇతను యేసు ప్రభు సహోదరుల్లో ఒక సహోదరుడు అని పిలువబడతాడు. అయినప్పటికీ తను దేవుని సేవకుడు అని తను రాసుకున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మన ప్రభు అంటున్నాడు, మనం ఈరోజు రేపు లేకపోతే ఈ దినము రేపు మనం ఈ పట్టణంకి వెళ్దాము, ఈ వస్తువులు మనం తీసుకువెళ్దాము, ఈ వ్యాపారం మనం చేద్దాము అని మనం ఆలోచిస్తున్నాము. ఆల్రెడీ ఇయర్ ఎండింగ్ వచ్చేసింది కదండి. ఇయర్ ఎండింగ్ వచ్చినట్టు ఏం చేస్తారండి? ఇయర్ అన్నింటిలో ఏమేమి జరిగినాయి, ఏమేమి టార్గెట్స్ మనం చూసేసాం, ఎంత మనము లాభం పొందాం, ఎంత మనము విప్లవం పొందాం అని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. అంత మాత్రం కాదు, నెక్స్ట్ ఇయర్ మనం ఏమేమి చేయాలి, నెక్స్ట్ ఇయర్ మన ఎజెండా ఏంటి, నెక్స్ట్ ఇయర్ మన టాస్క్స్ ఏంటి, నెక్స్ట్ ఇయర్ మన గోల్స్ ఏంటి. చాలామంది కొత్త సంవత్సరం వచ్చినట్టుని ఎలాగైనా 10 కేజీలు తగ్గిపోవాలి, జిమ్కి వెళ్ళిపోవాలి, నేను టీవీ చూడను, సెల్ ఫోన్ గంట కంటే ఎక్కువ వాడను, అన్ని ఎక్కువ రెజల్యూషన్స్ చేస్తుంటారు.
చూడండి, మనం ఎన్ని ఆలోచించినప్పటికీ, మనం ఎన్ని ప్లాన్ చేసుకున్నప్పటికీ, ప్లాన్ చేసుకుంటే తప్పు కాదు, ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకోవాలి. మన ఫైనాన్సెస్ ప్లాన్ చేసుకోవాలి, మన సమయంని ప్లాన్ చేసుకోవాలి, మనకి ఇచ్చిన అవకాశాలని ఉపయోగించుకోవాలి. కానీ దానినే ధ్యాస అనుకుంటూ చాలామంది చూడండి 30 సంవత్సరాలు ఇక్కడే ఉంటారు. ఒక ఆయన అన్నాడు, అన్న నా కోసం బాగా ప్రార్థించి. ఏమైంది అన్న? నేను ఒక అప్పు తీసుకుంటాను. దేవునికి స్తోత్రం అనలేదు. ఎందుకయ్యా అని అడిగాను. లేదన్నా నేను అప్పు చేసుకున్నాను, అప్పు చేసి ఒక ఇల్లు కొంటాను, ఆ ఇల్లు ముగించే లోపల నేను ఆ ఇల్లు అమ్మేస్తాను. ఆ ఇల్లు అమ్మేసిన వెంటనే అది నేను ఎంత పెట్టుబడి పెడతానో దానికంటే 3 అంతలు అవుతుంది, మరలా తీసుకువెళ్తాను, ఇంకో చోట పెడతాను, అలాగ నేను బిజినెస్ చేస్తానన్నా, నా కోసం బాగా మీరు ప్రార్థన చేయండి. నేను ఒకటే అన్నాను, అయ్యా ఇల్లు ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మనకు తెలియదు కదా, నువ్వు అంతకాలం బతుకుంటావో నీకు తెలియదు. నీ చేతిలో ఉన్న 10 రూపాయలు కూడా తాకట పెట్టేసి ఉన్నదంతా నువ్వు పోగొట్టుకున్నావంటే నీ భార్య బిడ్డలకు మిలిగేది ఏంటి? చూసారా, ఈరోజు ఎంతో భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తున్నాం. ఎంతో ఈ లోకంలో 50 సంవత్సరాలు నేను కంఫర్టబుల్గా ఉండాలండి అని ఒక ఆయన అన్నాడు. మీ వయసు ఎంత అని అడిగాడు. నా వయసు 50 సంవత్సరాలు. అంటే 100 సంవత్సరాల వరకు ఆయన బతుకుతాడు ఫిక్స్ అయిపోయాడు. ఏమండి పాపం ఈరోజు మనుషులకి 100 years బతకాలి మేము. నేను చూసాను చాలామందిని 100 years, ఒక ఆమెను చూసాను 98. ఒళ్ళు పోట్లు, కాళ్ళు నొప్పులు, మంచం మీదే పడుకుంటుంది, మాట్లాడలేదు, నోట్లో కొంచెం గంజేస్తారు, మంచం మీదే బాత్రూమ్, టాయిలెట్. బాబా ఈరోజు మనుష్యుడికి ఎక్కువ సంవత్సరం ఈ లోకంలో బ్రతకాలి. చూడండి, ఇక్కడ యాకోబు అంటున్నాడు, మనం ఈ వ్యాపారం చేద్దాం, ఆ వ్యాపారం చేద్దాం, అలాగ చేద్దాం, ఇలా చేద్దాం అని రేపటి విషయం మీరు మాట్లాడుతున్నారు. కానీ నీ జీవితం ఎంత? అరే దేవుడు ఈ సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడాడే, అరే దేవుడు మన పట్ల కృప చూపించాడే, అరే దేవుడు మన పట్ల సహాయం చేశాడే, ఆయన మనకు తోడై ఉన్నాడే. నీ జీవితము ఎంత అనేది యాకోబు ప్రశ్న వేస్తున్నాడు. ఇప్పుడు చూసినట్లయితే ఏమంటాడంటే మన జీవితాలు ఏమంటే చదవండి ఒకసారి 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే మిస్ట్ అని ఉంది, మంచు. ఏమండి మంచు, ఆవిరి. చూడండి ఆవిరి చూసారా ఎంతసేపు ఉంటుంది ఆవిరి, మంచు ఎంతసేపు ఉంటుంది చూడండి. ఈరోజు మానవుడి జీవితం అంతే. ఒకసారి బాలుడిగా ఉంటున్నాం, ఒకసారి యవనుడిగా ఉంటున్నాం, ఒకసారి మధ్య వయసుగా ఉంటున్నాం, ఒకసారి వృద్ధాప్యం ఉంటున్నాం. అది కూడా కొంతమందికి ఆ చివరి 2 స్థాయిలు కూడా దొరకవు. కొంతమంది పిల్లలుగానే మరణిస్తున్నారు, కొంతమంది యవనస్తులుగానే మరణిస్తున్నారు, కొంతమంది బాలులుగా మధ్య వయసులోనే మరణిస్తున్నారు. ఈ కోవిడ్ వచ్చాక ఎంతోమంది వివాహమైన వారు విధవరాళ్ళు అయిపోయారు, విధవరాళ్ళు అయిపోయారు, పురుషులు విధవలయ్యారు, స్త్రీలు కూడా విధవరాళ్ళు అయిపోయారు. ఈరోజు మానవుడి జీవితం ఎంత మాత్రమైనది. ఈరోజు లోకములో మనం నిరంతరం జీవిస్తున్నాం, ఆశిస్తున్నాం. అరే ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడే, దేవుడు మన తోడే ఉన్నాడే. ఏం చెప్పండి, పోయిన సంవత్సరం ఇదే సమయానికి మనం ఎన్ని ప్లాన్లు వేసుకున్నాం. 2021లో ఈ కరోనా 2020 వచ్చి కరోనా అంతా వచ్చింది కాబట్టి మన అన్ని వ్యాపారాలు విఫలం చెందాం, మన చదువులు పోయినాయి, మన పనులు పోయినాయి. ఈ 2021లో మన అప్పులని తీర్చేసుకోవాలి, ఇల్లు కట్టేసుకోవాలి, పిల్లలకి పెళ్లి చేసేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఎన్నెన్నో వేసుకున్నాం. కానీ ఎన్ని జరిగినాయి చూసినట్లయితే మనం ఏమనుకుంటాం అది జరగ కరెక్ట్గా. అవునండి, మనం అనుకున్న వరకే మనకి, కానీ నెరవేర్చేది దేవుడు. బైబిల్లో చూసినట్లయితే ఇక్కడ యాకోబు అన్నాడు మన జీవితం ఏ పాటిది. ఇదే మాటలు మనము కీర్తన 102:11 చూడండి ఒకసారి. కీర్తనలు 102:11. నా దినములు సాగిపోయిన నీడని పోలి ఉన్నవి, గట్టి వలె నేను వాడి ఉన్నాను. నా దినములు సాగిపోయిన నీడ పోలేనే ఉన్నది. అంతే, సాగిపోయిన నీడ ఎంతసేపు ఉంటుంది? నీడ
ఏమన్నా సాయంకాలం సేపు కొంచెంసేపు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గడ్డిలాగా, గడ్డి ఎంతసేపు పచ్చగా ఉంటారే, భలే ఉంది పచ్చగా, ఆ మధ్యాహ్నం సాయంకాలం వాడిపోతుంది అనేకసార్లు. అంత మాత్రం కాదు. చూడండి ఇక్కడ చూసినట్లయితే కీర్తనలు 8 అధ్యాయము 9వ వచనం కూడా ఒకసారి చూడండి. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం కలది. సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. 8వ అధ్యాయము 9వ వచనం చూడండి మీరు. క్షమించండి, యోబు 8వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తున్నాం. ఒకసారి దయచేసి ఈ మాటలు చదవండి. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలేనున్నవి. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. యోబు గ్రంథం, యోబు రాసిన అధ్యాయంలో మనం చూస్తున్నాం. కీర్తనదారుడు అదే అంటున్నాడు, యోబు అదే అంటున్నాడు. మన జీవితాలు ఈ భూలోకం మీద నీడలాంటివి. మన మొదటి దివంతాంతములు 29వ అధ్యాయము 15వ వచనములు కూడా ఇదే మాటలు మనం చూస్తున్నాం. మన దినములు నీడలాంటివి. అందుకే కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, ఏమండి, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనం మట్టి నుంచి వచ్చామని. చూడండి ఆ మాట చూడండి. కీర్తన 103 14వ వచనం. 103 అధ్యాయం 14వ వచనం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. ఏమంటే మనం మట్టి వారమే, మట్టిలోంచి చేయబడిన వారమి, మట్టికి తిరిగి వెళ్ళిపోయే వారమి. ఈరోజు మనుషుడు ఎంతో ప్లాన్స్, ఎన్నో థాట్స్, ఎన్నో వందల సంవత్సరాలకి ఆలోచనలు పెట్టుకుంటున్నాడు. కానీ మర్చిపోతున్నాడు ఏంటంటే తన జీవితము కొంతకాలమే, తన బ్రతుకు కొంతకాలమే, తన శ్వాస కొంతకాలమే. కానీ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, కీర్తనదారు అంటాడు. అందుకే కీర్తన 90:12వ వచనం చూడండి. 90:12వ వచనం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా మాకు చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. చూడ, జ్ఞానం ఎందుకు డబ్బు సంపాదిస్తాను కాదు. జ్ఞానం ఎందుకంటే నీ సమయంని వ్యర్థముగా పోనివ్వకుండా, దాన్ని దినములు నువ్వు ఏమంటే వేస్ట్ అవ్వకుండా, నీకు ఇచ్చిన సమయాన్ని, నీకు ఇచ్చిన అవకాశాలని, నీకు ఇచ్చిన తరుణములని ఉపయోగించుకుంటూ, ఈరోజు మన రోజు అండి, నిన్నది పాతది, ఈరోజు మనది, రేపు మనకి తెలియదు. అన్ని జల్లుల వేలే మీరు రేపటి గురించి ఏ నాటికి కీడు ఆ నాటికి చాలని యేసు ప్రభు చెప్పింది మనం చూస్తున్నాం. యాకోబు అదే మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా ఓర్నే సంవత్సరాలకు ప్లాన్ చేసుకుంటారు మీరు? అనవసరంగా మాటలు పెట్టుకొని ఈ వ్యాపారం చేద్దామా, అది చేద్దామా, ఇది చేద్దాం, ఓరంగానే భవిష్యత్తు గురించి నువ్వు ఎంతవరకు నువ్వు బ్రతుకుతావు? దేవుడు ఇంతవరకు తీసుకొచ్చాడు, అంత మాత్రాన నిన్ను బ్రతికించాలని దేవుడికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉండాలండి. ప్రాణం ఆయనది. చాలామంది అడుగుతారు, ఎందుకండి మా వారు చాలా చిన్న వయసులో చచ్చిపోయారు, ఎందుకండి మా పిల్లోడు చచ్చిపోయాడు, ఎందుకండి నా భార్య చచ్చిపోయింది, ఎందుకండి నా స్నేహితుడు చచ్చిపోయి, చాలామంది అడుగుతుంటారు. ఎందుకంటే అయ్యా, ప్రాణము దేవుడిది. అది దేవుడిని ఈ లోకంలో నేను పెట్టాలంటే ఒక కారణం ఉండాలి. నువ్వు సినిమాలు చూసుకుంటానికి, బూతు మాటలు మాట్లాడుకోవడానికి, కొట్టుకోవటానికి, తన్నుకుంటానికి, ఇంట్లో సమస్యగా ఉండటానికి, ఆ సెల్ ఫోన్ పట్టుకొని టైం అంతా వేస్ట్ చేసుకుంటానికి, జీవితంలో ఏది సాధించకుండా దేవుడిచ్చిన తరుణంలో దేవుడిచ్చిన అవకాశాలన్నీ నువ్వు మిస్యూజ్ చేసుకుంటానికి దేవుడు నీకు ప్రాణం ఇచ్చాడు అనుకున్నావా? దేవుని ఇచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని ఎంతసేపు నువ్వు దేవుని కోసం వాడావు? ఎంతసేపు దేవుని వాక్యం చదువు? దేవుని వాక్యం టైం లేదు, ప్రార్థనకు టైం లేదు, దేవుని మందిరానికి వెళ్తానికి టైం లేదు, దేవుని గురించి చెప్తానికి టైం లేదు. అలాంటప్పుడు ఎందుకు దేవుడు కూడా నేను ఈ లోకాన్ని ఉంచాలంటే ఆయన నీకు అడిగితే ఇంక నీకు టైం ఎందుకు? నీకెందుకు టైం? మనం ఉద్యోగం చేసుకుంటాను లోకంలో పుట్టించాడా దేవుడు? మనం చదువుకుంటాను దేవుడు లోకంలో పుట్టించాడా? మనం ఈ లోకరీతిలో సంపదలు సంపాదించుకోవడం కోసం దేవుడు పుట్టించాడా?
ఇక్కడ వ్యక్తి చూస్తున్నాం. లూకాసు సువార్త 12వ అధ్యాయము, లూకాసు సువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి దయచేసి చదవండి. 16వ వచనం చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేను ఇలాగ చేతును, నా కోట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకున్నాను. ఏమండి, ఉన్నాడట దేవుడు ఉపమానం రీతిగా చెప్తున్నాడు. ఇతను ఏమండి, అతను ధాన్యం పెట్టుకోవడానికి అతను గోడౌన్ చిన్నది అయిపోయిందంట. పెద్ద గోడౌన్ పెట్టాలి, తీసేసి పెద్దది కట్టుకుంటా అంటున్నాడు. ఈరోజు మన గోడౌన్ లేవు కానీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. మన ఎవరో చెప్తున్నారు, న్యూస్లో చదువుతున్నాడు, 10,000 కోట్ల డబ్బులండి ఈ సెకండ్ వేవ్ తర్వాత ఎవరు వచ్చి క్లెయిమ్ చేయలేదంట. చచ్చిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళ పిల్లలకి చెప్పకుండా, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పకుండా, బంధుమిత్రులకు చెప్పకుండా బ్యాంక్స్లో మనీ పెట్టేసి ఆ మనీ అన్క్లెయిమ్డ్ మనీగా ఉందంట. ఈరోజు చాలామంది ధనమును కూర్చిపెట్టుకుంటూ నా భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటున్నారే కానీ, నేను తినుచు తాగుచు సుఖిస్తాను, నేను కంఫర్టబుల్గా ఉండాలి ఈ లోకంలో అనుకుంటున్నారే కానీ, అరే ఈ లోకము శాశ్వతమైనది కాదు, నిత్యమైనది దేవుని రాజ్యం అనే ఆలోచన లేకుండా ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు చూడండి, 20వ వచనం చూడండి, అక్కడే 12వ అధ్యాయం లూకాసు సువార్త 20వ వచనం. అయితే దేవుడు, వెర్రివాడా, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీ ప్రాణము అడుగుచున్నా. ఏమిటి? వెర్రివాడా, వెర్రివాడండి. రక్షణ పొందనివాడు వెర్రివాడు, మారు మనసు పొందనివాడు వెర్రివాడు, బాప్తిసం తీసుకునేవాడు వెర్రివాడు, ఇంకా నువ్వు దేవుని ఎదుట నీ హృదయము సరిలేనివాడు వెర్రివాడు, నిత్యమైన పరలోకములో నిశ్చయతగా ఉంటానని నిరీక్షణ లేనివాడు వెర్రివాడు. నీకు ఎన్ని సంపాదనలు ఉన్నవి, నీ పేరు ప్రకారం ఎన్ని డిగ్రీలు ఉండనివి, నీ ఎంత హోదా ఉండనివి, నీకు ఎంత అధికారం ఉండనివి, కానీ నీకు ఈరోజు నిశ్చయత ఉందా? దేవుడు అంటున్నాడు, నీ ప్రాణం నేను తీసుకుంటాను. నా ప్రాణం డిమాండెడ్. ఇంగ్లీష్ వాళ్ళు చాలా బాగుంది, లైఫ్ విల్ బి డిమాండ్ చేస్తాను, నా ప్రాణానికి ఇవ్వరా అని. దేవుడు తన ప్రాణం తను తీసుకుంటే ఏమండి, చూడండి ఏమని దాన్ని చదవండి. నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. ఒకటి ఏం చేసుకుంటావు? కేజీలు బియ్యము, ఏం చేసుకుంటావు? ధన సంపదలు, ఏం చేసుకుంటావు? ఆస్తిపాస్తులు. నీ ప్రాణం లేకపోతే, నీ ప్రాణం ఎంతో విలువైనది దేవుని దృష్టిలో. అందుకే యాకోబు అంటున్నాడు, ఎప్పుడు చూసినా ప్లానింగ్లోనే ఉంటారేంటయ్యా, ఎప్పుడు చూసినా అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది టార్గెట్, ఇది అచీవ్ చేయాలి, ఈ వ్యాపారం చేయాలి, అది బిజినెస్ చేయాలి, ఇది చదవాలి, అది సాధించాలి అంటున్నారు. అరే దేవుడు ఇచ్చిన మీ జీవితాన్ని దేవుని కోసం వాడే, దేవుణ్ణి స్తుతించరే, దేవుణ్ణి గణపరచరే. దేవుడు ఈ సంవత్సరం అంతరం తీసుకొచ్చాడు కదా, ఈ చివరిలోకి తీసుకొచ్చాడు కదా. దేవా నీకు వందనములయ్యా, నీకు స్తోత్రములయ్యా అని స్తుతి ఆరాధనతో మీరు ఉండరే. చూడండి ఏమన్నాడు చూడండి. దాని తర్వాత 15వ వచనం, యాకోబు 4వ అధ్యాయం 15వ వచనం. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకునేవాళ్ళని. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. ఏంటంట? డంబం. నేను కాబట్టి చేస్తాను, నేను కాబట్టి సాధించి చూపిస్తాను. చాలామంది అంటారు సాధిస్తాను. ఎందుకు? ఏం సాధిస్తావు? సరే సాధించావు, ఎకరం పొలం సాధించావు, 4 అంతస్తులు ఇల్లు సాధించావు, మంచి పెద్ద వాహనం సాధించావు, పెద్ద కట్నం తీసుకొచ్చే భార్యని సాధించావు కాదంటలేదు. అమెరికాకి వెళ్ళి సాధించావు. ఏం చేసుకుంటావు? సాధించావు. ఏం చేసుకుంటావు? సుఖంగా ఉంటావు. ఏంటి సుఖం? నిజంగా ధనవంతులంతా సుఖంగా ఉన్నారా? ఏమంటే డబ్బు ఎక్కువ ఉన్నవారు సుఖంగా పడుకుంటారా? డబ్బు లేని వారు ఎక్కువ సుఖంగా పడుకుంటారు. మన విజయవాడలో నుంచి రైల్వే స్టేషన్ వస్తుంటే, ఆ రైల్వే స్టేషన్ బయట 2 వైపులు రోడ్లు ఉంది, ట్రాఫిక్ జామ్ భయంకర, మధ్యలో కొంచెం రోడ్ ఉంది, అది ఆల్మోస్ట్ ఫుట్పాత్ లాగే ఉంది. అది అక్కడ
చాలామంది దుప్పటి కప్పుకుని పడుకున్నారు. బాగా జాలేసింది నాకు. వాళ్ళంతా పనులు చేసుకునేవారు చిన్న చిన్న. కానీ నా షాకింగ్ ఏంటంటే అంత శబ్దాలైనా సరే గొరక పెట్టి నిద్రపోతున్నారు మళ్ళీ. చూడండి, ఆ 400 ఏసీలు పెట్టుకొని, ఏమండి మా మంచము కూడా, కొంతమంది టాయిలెట్లు కూడా బంగారం ఉంటాయంట దుబాయ్లో. ఏమండి అవి పెట్టుకొని, ఈ లైట్లు పెట్టుకొని, ఆ లైట్లు పెట్టుకొని, ఈ మ్యూజిక్ పెట్టుకొని, అలా నొక్కితే అంట ఫెదర్ బెడ్ అంట, అలా నొక్కితే పరుపు అలా జింగని వెళ్తున్నారు. ఇన్ని పెట్టుకుని నిద్ర పట్టదలకి కళ్ళు మూసుకుంటే అన్ని పాపాలు అన్నీ చేసింటారు. మార్గం తాను మళ్ళీ తాగి ఎంత తాగినా కిక్కి రాదు మళ్ళీ. చూసారు ఎంత గర్విష్ఠులు. గర్వముతో ఉన్నవాడు, గర్వముతో అతిశయతో ఉన్నవాడు, నేను ఏం సాధించాను చూడ, ఎంత పెద్ద తెలుసా నీకు, నువ్వు ఎంత పెద్దడు అయ్యా, నువ్వు చచ్చిపోతే 6 అడుగుల గొయ్యులని పెడతారు. నువ్వు ధనవంతుడైనా, కోటీశ్వరుడైనా, పేదవాడవైనా. అరే నీకున్న ఆయుష్కే విలువయ్యా, నీ శరీరానికి విలువ కాదు. ఈ శరీరాన్ని పట్టుకుని కొంతమంది తోవుతుంటారు. ఏమండి సర్ఫులు వేసి తోవినట్టు బట్టలని క్రీములు వేసి తోవుతుంటారు. ఎంత క్రీములు వేసి తోవినా, ఎంత సుఖముగా దీన్ని పెట్టినా ఇదేం చేస్తుంది? నీ శరీరం నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. శరీరం మట్టి అయిపోతుంది. మట్టి నుంచి వచ్చింది, మట్టి తిరిగి వెళ్ళిపోతుంది. కానీ నీ ఆత్మను రక్షించగలిగిన వాడు యేసు అక్కడే. అరే దేవుడు చెప్పింది మనం చేద్దాము అని ఇది లేదే. దేవుని చిత్తమైతే, మీరు ఎంతమంది గమనించారు లేదు, దేవుని చిత్తం అయితే 27 గంటలు కలుసుకుందాం, ఏమో ఈరోజు దేవుని రాకడ వచ్చేసి వెళ్ళిపోతాను, ఒక దేవుడు నా సమయం అయిపోయింది వెళ్ళిపోతాను, అంతే. ఐఎమ్ రెడీ. మీరు రెడీగా ఉన్నారా? మీరు దేవుని రాజ్యంలో సిద్ధముగా ఉన్నారా? దేవుని రాకడ ఇదిగో సమీపముగా ఉంది. దేవుని రాకడ, దేవుడు రాకడ అతి సమీపముగా ఉంది. దేవుని చిత్తమైతే చేద్దామయ్యా, దేవుని చిత్తమైతే ముందుకు వెళ్దాం, దేవుని చిత్తమైతే లోబడదాం. మా నాన్నగారు ఎప్పుడు ఈ మాట పెడుతుంటారు, ఏంటండి జయపాల్ గారు మీరు మీటింగ్స్ వస్తారా? దేవుని చిత్తమైతే వస్తానండి. అంటే రారా? అదేనయ్యా దేవుని చిత్తమైతే వస్తానని. అది కాదు మీరు దేవుని చిత్తం అన్న, మరి అంతే కదా, మరి ఏమండి వస్తారా అని, మరి వస్తారని చెప్పండి. రారు లెక్క కాదండి, దేవుని చిత్తమైతే నేను వస్తాను, అంతే. దేవుడి ఉద్దేశం అయితే నేను వస్తాను. దేవుడి ఉద్దేశం కాకపోతే నేను రాను. మీరు ఎంత చెప్పినా నేను రాను. మేము ఎంత వ్యాపారం చేయాలన్నా, ఎంత చదువుకోవాలన్నా, ఎన్ని పనులున్నా అది దేవుని చిత్తం అయితే నేను చేస్తాను. చూడండి, ఎందుకు మనకు అనవసరమైన అప్పులు, ఎందుకు మన అనవసరమైన నష్టాలు, ఎందుకు మన అనవసరమైన ఇక్కట్లు, అందుకు అనవసరమైన మనస్తాపాలు. దేవుని చిత్తములో మనం దాటి, మన ఇష్టానుసారమైనవి మనకి మంచిగా ఉన్నాయి మనం చేసుకొని, మనం కలవరముతో, ఆందోళనతో, అనవసరమైన పోరాటాల్లో, ఇక్కట్లో, అప్పుల పాల్లో, ఇబ్బందుల్లో మనం పడిపోయాం. ఇప్పటికైనా అనుగ్రహించుకో. ఇప్పటికైనా లోక పద్ధతులు పక్కన పెట్టి, ఇప్పటికైనా లోక మాటలు పక్కన పెట్టి, ఇప్పటికైనా దేవుని ఇష్టానుసారమైనవి నువ్వు చెయ్యి. పౌలు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 4వ అధ్యాయము ఎంతో మాదిరికరంగా భక్తులు మన కోసం, మన ముందు జీవించి చూపించారు. అందుకే బైబిల్ చదవమంటున్నారు. బైబిల్ చదివితే మీకు జ్ఞానం పొందుకుంటారు. 1 కొరింథీ 4వ అధ్యాయం 19వ వచనం దయచేసి చూడండి. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ ఎద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకుందును. అంటే కొరింథీ సంఘానికి అంటున్నాడు, ప్రభు చిత్తమైతే నేను వస్తానయ్యా, లేకపోతే రాను. ఏమండి అంత పెద్ద పౌలు గారు ఎక్కడికి వెళ్తున్నారు? కొరింథీ సంఘానికి. ఏమైనా హాలిడే రిసార్ట్కి వెళ్తున్నాడా, లేకపోతే ఏమైనా బిజినెస్ చేసుకుంటాం వెళ్తున్నాడా, లేకపోతే బట్టలు అమ్ముకుంటానికి వెళ్తున్నాడా? ఎందుకు వెళ్తున్నాడంటే దేవుని సేవ చేస్తాం కూడా. ప్రభు చిత్తం అయితే నేను వస్తాను. ఇంకో మాట చూడండి, ఇంకో 1 కొరింథీ 16వ అధ్యాయము. మరి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాం. బైబిల్లో మనం అనేకమైన చూడవచ్చు ఇలాంటివి. 1 కొరింథీ 16వ అధ్యాయము 7వ వచనం చూడండి కొంచెం. ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండి నిరీక్షించుచున్న కనుక ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచుటకు నాకు మనస్సు లేదు. ఏంటండి? ప్రభు చిత్తమైతే, ప్రభు అనుమతిస్తే, ఇంగ్లీష్లో బాగుంది, పర్మిట్స్. దేవుడు పర్మిషన్ ఇవ్వాలయా నాకు మీ దగ్గర రావాలంటే. మెసిడోనియా నేను వెళ్ళినప్పుడు, అదే మార్గం వెళ్ళినప్పుడు పక్కనే నాకు తెలుసు, అయినప్పటికీ కూడా దేవుడు పక్కనే కాబట్టి వెళ్ళానని అలాగెళ్ళగలుగుతావు నువ్వు? పక్కనే అండి, పక్క ఊరే అండి, పక్క ఇల్లే అండి,
పక్కింటి ఇంటికి వెళ్ళి ఇబ్బందులు తెచ్చుకునేవారు బోల్డ్ మంది ఉన్నారు. ఒక ఆమె అలాగా పక్కింటికి వెళ్ళిందంట. వదినా బాగున్నారా? బాగున్నా. ఓ ఆయన ఒకటే ఫ్రెండ్స్, రండి చర్చికి రండి, చర్చికి వచ్చి వీళ్ళింట్లో వాళ్ళు తింటాం, వాళ్ళ ఇంట్లో ఓ క్లోజ్ అయిపోయారు. నిజంగా జరిగిన సంగతి. వదిన అర్జెంటుగా 20 లక్షలు కావాలి. అయ్యో 20 లక్షల పాపం అండి, 20 లక్షలు అంట. మన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేద్దని చెప్పి మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని అప్పు సొప్పు చేసి ఇచ్చింది. ఇచ్చిన వారం రోజులు ఒక రాత్రి ఫటక్ పొద్దు తలుపు తెస్తే లేదు, మనిషి ఎక్కడ లేదు, అడ్రస్ ఎక్కడ లేదు. దేవుని చిత్తం అరగాలి, నీ పక్కింటి తలుపు కట్టాలన్నా సరే ఇది దేవుని చిత్తమా? ఇది దేవుని ఉద్దేశమా? ఏది పెడితే అది మనం చేయకూడదండి. మన కళ్ళు అన్నీ పచ్చగానే కనబడతాయి, అందరూ బాగానే కనబడతారు, కానీ దేవుడికి వారి హృదయంలో ఉన్న ఆలోచనలు, హృదయంలో ఉన్న కుయుక్తులు, సాతాను తంత్రాలు దేవుడికి ఒకటికే తెలుస్తుంది. అందుకే మనం తెలుసుకొని మనము దాని ప్రకారం మనము ఏమండి చేయాలి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అనుమతిస్తేనే కానీ నేను చెయ్యను అని పౌలు అంటున్నాడు. మరి దేవుడు అనుమతిస్తేనే మన కొత్త సంవత్సరం చాలామంది ప్లానింగ్స్ కొత్త సంవత్సరం చేస్తాను, మీ ఇంటికి కొత్త సంవత్సరం చేస్తాను అనుకుంటున్నారు, కానీ దేవుని చిత్తమైతేనే 17వ వచనం చదవండి. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చెయ్య అని ఎరిగియు అది చెయ్యకపోతే అది పాపము. ఏంటి మేలైనది? దేవుని మీద ఆధారపడాలి, అది మేలైనది. ఏమని మనం ఎన్నెన్నో డిసైడ్ చేస్తామని దేవుడికి ఒక్కడికే తెలుసు అండి ఏం జరుగుతుందో ఏం జరగదని. దేవుడికి ఒక్కడికే తెలుసు నీకు ఏది మేలు ఏది మేలు కాదని. దేవుడికి ఒక్కడికే తెలుసు. యాకోబు తన ఇష్టానం మీద లోపడలేదు, తన ఇష్టానుసారంగా జీవించలేదు. తనకి ఏది మెరుగో ఏది శ్రేష్టమైనది తను ఆలోచించలేదు. కానీ మనం ఇక్కడ చూసినట్లయితే చేయవలసింది చేయాలి, చేయకూడదు చేసినప్పుడు ఏమిటి చేయాల్సింది చేయకపోయినా సరే పాపం. ఏంటది? దేవుని మీద మనం ఆధారపడి ఉండాలి. దేవుని మీద మనం ప్రతి విషయం ఆధారపడాలి. ప్రతీది దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఏదన్నా ఈ హృదయంలో సమాధానం లేనప్పుడు చాలామంది అడుగుతుంటారు ఎలా దేవుని చిత్తం తెలుసుకోవాలి? చూడండి, మొదటగా నువ్వు దేవుని వాక్యం చదివే వ్యక్తిగా ఉండాలి. మీకు తెలుగు ఎలాగ అర్థమవుతుంది? మీరు తెలుగు చదువుకున్నారు కాబట్టి. ఒక తమిళ వాడికి తెలుగు అర్థమవుద్దా? లేదా తెలుగు వారికి తమిళ అర్థమవుద్దా? ఆ భాష తెలియకపోతే మీకు అర్థం కాదు. అలాగా దేవుని భాష నీకు అర్థం అవ్వాలంటే దేవుని వాక్యము నువ్వు చదవాలి. రెండోది, దేవునితో నువ్వు మాట్లాడాలి, దేవుని సన్నిధిలో దేవునితో సంభాషించాలి. మూడోది, నీ సొంత ఇష్టంని పక్కన పెట్టాలి. నీ సొంత ఆశలు, నీ సొంత చేయమంటే ఒక గ్లాసులో మంచినీళ్ళు ఉన్నాయి, మళ్ళీ పోయగలమా? జ్యూస్ ఉంది, జ్యూస్ పోయలేమా? నీళ్ళు పారబోసే జ్యూస్. అలాగని నీ హృదయంలో ఆలోచనలన్నీ నీకు తెలిసినవి అన్నీ, లేకపోతే మీ ఇంట్లో చెప్పిన వారు, లేకపోతే నీ స్నేహితులు చెప్పినవి ఇవన్నీ పక్కన పెట్టాలి. నాలుగోది, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కనిపెట్టే సహనం లేదు ఈరోజు. ఏమండి అన్న, ఒక బ్రదర్ చెప్పారు, అన్న ఏమైంది? అప్పుల పాలు అయిపోయానన్న. ఏమైందయ్యా? అన్న నా ఇల్లు కొన్నానన్న. ఎందుకు కొన్నావయ్యా? తక్కువ రేట్ అన్న. తక్కువ రేటు ఎంత గుర్తులేదు చెప్పాడు. 5,000 స్క్వేర్ ఫీట్ అయితే 4,000కి ఇచ్చేస్తున్నాడని చెప్పి తక్కువ వెంటనే మనుషుల దగ్గర తెలిసిన దగ్గర అప్పులు తీసుకొని కొనేసుకున్నానన్న. కొనేసుకున్నాక తెలిసింది మోసపోయానన్న. అసలు ఆ స్క్వేర్ ఫీట్ 2,000 రూపాయలు ఏంటన్నా? అనవసరం అప్పులు పాలు అయిపోయానన్న. అనవసరంగా సంపాదన లేదు. 6 నెలల తర్వాత ఉద్యోగం పోయింది. పిల్లలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మేద్దామంటే అమ్మినా కూడా మన డబ్బు రావట్లేదన్న. ఏం చేయమంటారు? మరి దేవుని చిత్తం తెలుసుకున్నావా? తెలుసుకున్నాను, దేవుడు వాగ్దానం ఇచ్చాడన్నా. ఇదిగో వాగ్దానం ఇచ్చాడన్నా. అది కాదే, ఆ వాగ్దానం ఇచ్చాడు, సంతోషమే. కానీ ఆ వాగ్దానము రుజువు చేసుకున్నావా? దేవుని సన్నిధిలో కనిపెట్టావా? సూచనలు అడిగావా? దేవా ఇది నీ చిత్తమైతే, నీ సంగతి అయితే నాకు కావాల్సిన ధన సహాయం దయచే, నాకు ఇలా ముందుకు వెళ్తాను సహాయం చేయి, నువ్వు ఇచ్చేయి ఉచితం. కానీ అవి డబ్బులు నువ్వు అవ్వదు కదా ప్రభువా.
ఏమంటే దేవుడు గాలి ఇస్తున్నాడు, ఉచితమే నీరు ఇస్తున్నాడు, ఉచితమే భూమిలో నడుస్తానికి ఉచితమే దేవుడిదండి సమస్తం. దేవుడు తన బిడ్డలకి ఉచితమైనగా ఇస్తాడు. ధనముని ఎదురు చూడడు దేవుడు. కనీసం దేవుని దృష్టిలో దేవుని దగ్గర ఏమైనా సూచన కనిపెట్టావా? కనిపెట్టలేకపోయానన్న. ఎందుకంటే అతను ఏమన్నాడు, ఒక్క వారంలో కొనేసుకో, లేకపోతే నేను అమ్మేస్తానన్నాడన్న. చూసారా, కంగారు పాటు. ఎప్పుడైనా గుర్తు చేసుకోండి, కనిపెట్టండి. సంపూర్ణ కనిపెట్టాడు. నువ్వు ఎంతగా కనిపెడతావు అంతగా నువ్వు దేవుని చిత్తం చేస్తావు. అది ఒక సైకిల్ అవునవి, ఒక బైసైకిల్ అయినవి, ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ అవునవి, అది నీ వివాహం అవునవి, అది నీ ఏమంటే ఉద్యోగం విషయం అవునవి. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి, దానికంటే బెటర్ ఇంకేం లేదు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి నువ్వు కనిపెట్టినప్పుడు ఒక దేవుని చిత్తం అయితే ఆటంకాలు ఉంటే ఆటంకాలు తొలగిపోతాయి. మన బైబిల్లో చూడగలం, దానియేలు ఉపవాసం ఉన్నప్పుడు 21 రోజులు దేవుడు తన దగ్గరికి మిఖాయేలు తన దగ్గరికి వచ్చాడు. తను చెప్పాడు, సాతానుతో నేను పోరాడతాను, కానీ నీ ఉపవాస ప్రార్థన నాకు విజయంని కలుగజేసింది. మనం ఉపవాసం ఉంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అంత మాత్రముగా ఇక చూసినట్లయితే సమాధానం. ఏమండి, మొదటి దేవుని వాక్యం చదవాలి, రెండోది ప్రార్థన చేయాలి, మూడవది వాగ్దానం తీసుకోవాలి, నాలుగవది కనిపెట్టాలి, ఐదవది నీ హృదయంలో గొప్ప సమాధానం ఉండాలండి. ఎందుకంటే యేసుప్రభు సమాధానం కడతా. నేను ఎప్పుడంతే ఏదన్నా ఒక తీర్మానం చేయాలనుకోండి, ప్రార్థన చేసుకున్నాక కనిపెట్టాక ఏదన్నా కొనాలనుకోండి, నా హృదయంలో సమాధానం, ప్రభా నీ చిత్తమా ప్రభా చెప్పునైనా, సమాధానం ఇవ్వనైనా. సమాధానం లేదనుకోండి, గలిబిలుగా ఉందనుకోండి, వెంటనే అయిపోతాను. దేవుడు మనకి ఇచ్చింది, దేవా నీ సమాధానం ఉంది. సమాధానం అంటే ఆనందంగా, ఆ పరిస్థితులు మనకు ఆనందంగా వెళ్తాం. దేవుని చిత్తమును మనం చేయాలి. దేవుని చిత్తమైతేనే నేను ఆవేశపడదు, ఏ విషయం ఆవేశపడదు. దేవుడు తన సమయంలో 24 గంటలు ఫార్మాట్లో టైం ఫాలో చేయడు దేవుడు. మన క్యాలెండర్ ఫాలో చేయడు, 30 రోజులు క్యాలెండర్ కాదు. ఆయన సమయం, ప్రభు సమయం. మోషేని 40 సంవత్సరాలు పట్టుకుంటూ రుద్దు. ఏమంటే చాలాసార్లు ఈరోజు అంటారు, ఎంతోమంది బైబిల్ 3 సంవత్సరాలు అయిపోయింది అన్న మేము సేవ చేసుకుంటాం, 4 సంవత్సరాలు అయిపోయి సేవ చేసుకుంటాం. అందుకే మీరు సేవ చేస్తున్నారు, మోషే సేవ చేస్తున్నాడు. మోషే చేసిన సేవ 40 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడు కాబట్టి 4000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ సేవ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా అందరికీ మోషే అంటే ఏంటో తెలుసు. ఈరోజు మనము కూడా దేవుని చేతిలో కనిపెట్టేవారంగా, దేవుని చేతిలో సిద్ధపడేవారంగా, దేవుని చేతిలో ప్రభువుకు తెలుసు. గాడ్ నోస్ మనకి ఏది కావాలో, ఏది ఇవ్వాలో ప్రభువుకు తెలుసు. అనవసరంగా కంగారు పడుతూ, తొందరపడుతూ నీ ప్లాన్లు, నీ ఆలోచనలు చేసుకో. నష్టము, కీడు, శాపం, అనవసరమైన తెగులు నీటి తెచ్చుకొని నశించిపోతాను, నాశనం అయిపోతా సంగతి మేము చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే సొలొమోను మహారాజు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, జ్ఞానవంతుడు, గొప్ప తెలివైన వాడు. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక, నీ సొంత ఆలోచన, నీ సొంత అండర్స్టాండింగ్. కొంతమంది నాకు తెలుసులే, నువ్వు చెప్పేది ఏముందిలే, మాకు వచ్చులే, అన్నీ వచ్చి నువ్వు చెప్పవసలే, మాకు తెలీదా ఏంటి, మేము 2 సంవత్సరాలు లేమా ఏంటి, మాకు ఎంత అనుభవం తెలుసా అండి. అలా కాదు, నీ అనుభవం కదండి, నీ గ్రహించుకునే నీ మనసు కాదు, నీ ఆలోచనలు కాదు. ప్రభు చదవండి. దాని తర్వాత నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. యెహోవా యందు నమ్మకముంచు. పూర్ణ హృదయం. నీ ఆలోచనల మీద నమ్మకం ఉంచొద్దు, నీ తలంపుల మీద నమ్మకం ఉంచు. వచ్చే సంవత్సరం చేసేస్తాను, ఇది చేసేస్తాను, అయ్యా పక్కన పెట్టాయని. దేవా నీ తలంపులేంటి, దేవా నీ ఆలోచన, దేవా నేనేం చేయాలి చెప్పు నాయన. నువ్వు చెప్పే వరకు నేను చేతులు కట్టుకుని నిలబడతానయ్యా. నువ్వు చెప్పే వరకు కాలు ఎత్తను ప్రభువా. నువ్వు చెప్పు నాయన, పర్వాలేదు. నీ పక్కన వాళ్ళు పరిగెట్టేనే, వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయినా, వాళ్ళు లండన్కి వెళ్ళిపోను. మనం అనుకుంటే అమెరికాకి వెళ్ళిపోయారు, అమెరికానే సమాధికి వెళ్ళిపోతున్నాడు. మనకేం తెలుసు ఎవడెట్ట అవుతాడండి. కానీ నువ్వు దేవుడు నీ సంగతి నువ్వు చూసుకో. దేవా
నేను పక్కన చూడండి అయ్యా, నేను ఎదుటి వాడిని చూడండి, నువ్వు చెప్పింది నేను చేస్తాను బ్రో. దేవుని చిత్తమును చేసేవాడు అంతం వరకు నిలిచుంటాడండి. దేవుని చిత్తమును చేయ, దేవుని ఉద్దేశం. చూడండి మోసే, చూడండి 120 సంవత్సరాలు బ్రతికా, కంటి చూపు తగ్గలేదు, ఏమండి తను చేతిలో శక్తి తగ్గలేదు. ఎందుకంటే తను దేవుని చిత్తమును చేశాడు. 40 సంవత్సరములు ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తానికి 40 సంవత్సరములు దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడండి. అది మామూలు విషయం కాదు. అది ఇశ్రాయేల్ ప్రజలు అంటే అమ్మో, లోకంలో ఉన్నవారికంటే బహు డిఫికల్ట్ పీపుల్ వాళ్ళు. ఏమంటే నీళ్ళు ఉంటే కూడా లేకపోతే కూడా, మాసం ఉంటే కూడా మాసం లేకపోతే కూడా, ఎండ ఉంటే కూడా ఎండ లేకపోతే కూడా, ఏమంటే సమస్య కంటే ఏమిటి ప్రాబ్లంని ఎలాగ కనిపెట్టాలా అలాంటి మనుష్యుల్ని 40 సంవత్సరాలు మళ్ళీ ఎవరే అంతగా మోషే లాంటి గొప్ప నాయకుడు, మోషే లాంటి నమ్మకమైన నాయకుడు ఇంకొకటి ఎవరు కనబడలే. తను ఎంతగా దేవుని చేతులు కనిపెట్టాడు కాబట్టి మోషే ఒక్కడే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడండి, దేవునితో సంభాషించాడు, దేవునితో ఫేస్ టు ఫేస్. మిరియాము అహరోనుతో అంటున్నాడు, ప్రభు నేను ప్రవక్తలతో దర్శనముల ద్వారంగా, కళల ద్వారంగా, స్వరము ద్వారంగా మాట్లాడు, కానీ నా సేవకుడు, నా ప్రియమైన సేవకుడు మోషేతో ఏమంటే ఫేస్ టు ఫేస్ ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు నేను మాట్లాడుతున్నాను. ఎంత గొప్ప భాగ్యం అండి అసలు. మనం అనుకుంటాం మసలాలు అయిపోయామే, మనం అనుకుంటున్నాం మన చేతిలో బలం తగ్గి, అయ్యా నువ్వు అనుకుంటే సరిపోద్ది, దేవుడు అనుకోవాలి కదా. దేవుడు తెలుసు కదా మన జీవితం ఏది చేయాలి ఏది చేయకూడదు. దేవుడు తెలుసు కదా మన పట్ల ఎంత గొప్ప తలంపులు ఉన్నాయో. దేవుడు తెలీదా? నువ్వు లోబడు. అది లోబడిలో ఉన్నంత అది సౌందర్యము, అందము, దీవెన. చూసినట్లయితే ఏమంటే సొలొమోను మహారాజు అంటున్నాడు, 6వ వచనం కూడా చదవండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. నీ ప్రవర్తన ఏమంటే నీ మార్గములు, నీ ఇష్టములు దేవా నువ్వు ఏదంటే అది ఫైనల్ డెసిషన్ అయ్యా. నువ్వు కొనమంటే కొంటాను, నువ్వు కొనద్దంటే కొనను, నువ్వు వెళ్ళమంటే వెళ్తాను, నువ్వు వెళ్ళొద్దంటే వెళ్ళను. అది నీకు ఎంత లాభకరంగా ఉండినప్పటికీ కూడా, అది నీకు చూస్తానికి ఎంత పచ్చగా కనబడినప్పటికీ కూడా, అది ఆ వస్తువు ఉంటే నీకు ఎంతో మేలుకరంగా ఉంటుందని ఊర్లో వాళ్ళందరూ చెప్పినప్పటికి కూడా, దేవుడు చెప్పాడా చెయ్యి, వాళ్ళు వద్దంటే కూడా దేవుడు చెప్పాడా చెయ్యి. ఏమంటే దేవుడు చెప్పితే చేయండి. ఒకసారి ఒక సహోదరి, అయ్యా నాకు వివాహం చేయి ప్రభా, నాకు వివాహం చేయి ప్రభా, నాకు మంచి భర్త కావాలి ప్రభా, మంచి నర్సు సిస్టర్ గారు బాగుంటారు ప్రభా, నాకు మంచి నీ ఆత్మతో నింపబడి బాగా వాడబడే సేవకుడు నాకు భర్తగా దయచే ప్రార్థన చేస్తాను. పాపం ఉపవాసం అని అనేక సంవత్సరాలు ప్రార్థన చేస్తాను. అప్పుడు ఒక ఉద్యోగ సభలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి కింద కూర్చుని టప్లా వాయిస్తాడు, డమకట టప్లా వాయిస్తున్నాడు. టప్లా వాయిస్తుంటే అతనే నీ భర్త అని వాయిస్తున్నాడు. ఆమె తిరిగి చూసి బాగా చూస్తే, దగ్గర పోయి చూస్తే గుడ్డోడు అతను. ఓరే ప్రభా, అయ్యో 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 ప్రభా ఏంటయ్యా ఇది, ప్రభా ఏందనైనా ఇది ఎట్లాగ అయిపోయింది, గుడ్డోని ఎలా చేసుకోమంటావయ్యా. ఈ పెళ్ళిళ్ళు కొంతమందికి ఎందుకు అవ్వదు తెలుసా? మైక్రోస్కోప్లో చూస్తారు. కట్నం ఎంత, జీతం ఎంత, కులం ఏంటి, అబ్బాయి గుణం ఏంటి, 95లో పక్కింటి అమ్మతో మాట్లాడా, వద్దుపో, ఏంటి అమ్మాయి ఇలాంటిదా, అదో ఇంక అంతే. వాళ్ళు అలాగే ముసలు అవ్వాలి కానీ సెట్ అవ్వరు చాలామంది. కానీ దేవుడు అన్నాడు, ఇతనే నేను నీకు భర్తగా నియమించాను. దేవునితో పోరాడింది ఆమె, చాలా రోజులు పోరాడింది. దాని తర్వాత ఆ సంఘ సేవకుడు కనబడే వారు ఉన్న వారు ఆ గుడివారికి, ఆయన గుడివారు అయినప్పటికీ ఆయన సేవకులుగా ఉన్నారు. మరి ఆయనకు కూడా అప్పటికే వివాహం వయసు వచ్చింది. మరి ఇంకొక సేవకుల ద్వారంగా ఇలా వారి ఇష్టాన్ని చెప్పినప్పుడు, వారు ప్రార్థన చేసుకుని దాన్ని ముందడుగు వేసినప్పుడు 3 బిడ్డలను దేవుడు ఇచ్చాడు. 3 బిడ్డలు, 2 బిడ్డలు, 2 కుమార్తెలు డాక్టర్లు అమెరికాలో ఉన్నారు. చివరి కుమారుడు మరి క్రిస్టియన్ బ్లైండ్ ఫౌండేషన్ అని గుడివారికి, మరి గుడివారు చదివే బ్రిల్ దాంట్లో బైబిల్ రెడీ చేసి, మరి ఈరోజు భారతదేశంలో ఉన్న వారందరికీ భారతదేశం భాషల్లో
వారికి బైబుల్ తయారు చేసి వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. అసలు ఎంత గొప్ప పరిచర్య అది. ఆ సిస్టర్ గారు, ఆ బ్రదర్ ఎంత ఆనందంగా ఉంటారో. అనేకసార్లు పాస్టర్ గారు ఎక్కువసేపు వాక్యం చెప్తుంటే, బాబు అయ్యా నాన్న టైం అయిపోతుంది తక్కువ చెప్పు అని వెనకాల నుంచి అమ్మగారు సలహా ఇస్తుంటారు అన్నమాట. వారిని చూస్తున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆయన కొన్ని సంవత్సరాల ముందు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. కానీ ఆ తల్లిగారు ఆ సేవను తీసుకువెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ పరిచర్యని దేవుడు ఈరోజు ఆశీర్వదించగా ఆ రోజు అర్థం కాలేదు ఆమెకి. ఏంటి ప్రభు, గుడివాడిని ఎలా చేసుకోవాలి, ఒక మగవాడిని ఎలా చేసుకోవాలి, ఒక చెవిటిదాన్ని ఎలా చేసుకోవాలి, మనకు అర్థం కాదు. మనము లోకములో లోక పద్ధతులు చూసేపట్టి ఏమని చూస్తామండి? అందచందాలు, ఆస్తిపాస్తులు, కట్నాలు, కానుకలు, కులాలు చూస్తాం. అందుకే ఆ వివాహాలు చేసుకుంటారు 4 నెలలు అయిపోతాయి. 4 నెలల్లో మళ్ళీ విడాకులు తీసుకుంటారు. కానీ నువ్వు దేవుని చిత్తములు చేసుకుంటే అది పై రూపానికి ఏమన్నా ఈడు చూడంటారు, అయ్యి సెట్ అవ్వేమో. కానీ దేవుడు మనసులు కలిపేవాడు, హృదయములు కలిపేవాడు, నీ జీవితములు కలిపేవాడు, నీ సంతతిని ఆశీర్వదించేవాడు. అది మాత్రమే కాదు, 7వ వచనం దయచేసి చూడండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. నేను జ్ఞానిని కాదా? చాలాసార్లు చాలామంది అంటారు, నేను జ్ఞానిని కాదు. నువ్వు ఎలా జ్ఞానం అవుతావయ్యా? నీకు ఎట్ట తెలుసు నీకున్న జ్ఞానం కరెక్ట్? ఒక ఆయన అన్నాడు, బా నా టాలెంటే వేరే అన్నాడు. నీ టాలెంటే వేరే నీకు ఎట్ట తెలుసా? అంటే వేరేంటి ఏంటి వేరయ్యా? నేను ఎంత బాగా చేస్తుంది తెలుసా అంటే, నువ్వు బాగా చేస్తావా లేదా నీకు ఎట్ట తెలుసు? అది ఇంకోటి చెప్పాలి. అయ్యా ఈయన బాగా చేస్తాడయ్యా. కొంతమంది డబ్బా కొట్టరు, వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు, డమ్మకటక్క. ఏమంటే వాళ్ళ గొప్పతనం వారే చెప్పుకుంటారు, వారు మంచి వారే చెప్పుకుంటారు. అందుకే ఇక్కడ మనం చూసినట్టు యాకోబు అంటున్నాడు, అయ్యా ఏది చెయ్యాలి దేవుని చిత్తానికి లోబడాలి, ఏది చెయ్యాలి దేవుని ఉద్దేశంలో మనం నిలబడి, ఏది చెయ్యాలి దేవుని వాక్యానుసారంగా దేవుని మాటల ప్రకారం మనం నడవాలి, ఏమి చేయాలి దేవుడు చెప్పే వరకు మనం ఆగాలి అనేది. అది చెయ్యకపోయినా సరే ఏమండి పాపం. మంచి అని ఉంది కానీ నేను మంచి చూడండి 17వ వచనం ఒకసారి చూసుకుందాం, ముగించుకుందాం. 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనేరుగి అలాగున చెయ్యని వానికి పాపము కలుగును. మేలేంటి? దేవుని చిత్తమే మేలండి. దేవుని చిత్తమే మేలుది. నీకు క్షేమం, నీకు ఆరోగ్యం, నీకు సమాధానం, నీకు ఉల్లాసం. నువ్వు అది చేసినప్పుడు నీ జీవితంలో ఫలిస్తావు. కాబట్టి ఈ సంవత్సరం అంతం వస్తుంది. ఇప్పటివరకు ఈ సంవత్సరం అంతా నీకు ఇష్టమైనవి చేసుకున్నావు. అప్పులు, సొప్పులు, దెబ్బలు, బాధలు, అవమానాలు, నిందలు చాలు. ఇప్పుడు నుంచైనా ఈ రోజు నుంచైనా దేవుని సన్నిధులను కనిపెట్టి, దేవా ఏం చేయమంటావు ప్రభా, నన్ను ఎలా చేయమంటావు నాయన, నీ చెప్పు నాయన, నీ దాసుని వింటున్నాను, నీ మార్గంలో నేనేది ఆవేశపడినయ్యా, నేనేది కంగారు పడినయ్యా, నువ్వు ఏ చెప్తా చేస్తాను ప్రభా అని దేవునికి మీ సమర్పించుకోండి. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం నాయన. మేము ఏ పాటి వారమయ్యా, ఏ పాటి వారు అయోగ్యులు మీ నాయన, దుర్మార్గులు మీ నీచులు. మా చేతులారా మా జీవితంలో, మా కుటుంబంలో ఉన్న వారి జీవితంలో పాడు చేసేవారు. మాకు ఏ శక్తి కానీ ఏ బలములు కానీ లేదు నాయన. అనేకసార్లు మేము వెర్రవీగుతున్నాం, మేము అది చేస్తాం ఇది చేస్తామని, కానీ మేము మట్టి అనే సంగతి మర్చిపోతున్నాం. మా బ్రతుకులు నీడ వంటివి, మా బ్రతుకులు నైనా అయ్యా మబ్బు లాంటివి అనే సంగతి మేము గ్రహిస్తలేకపోతున్నామయ్యా. ఈ సంవత్సరం చివరికి మమ్మల్ని తీసుకొచ్చావయ్యా. ఇక కొన్ని దినములు మమ్మల్ని కొత్త సంవత్సరం నీ చిత్తమైతే మమ్మల్ని తీసుకువెళ్తావయ్యా. తండ్రి మమ్మల్ని కృప చూపించిన ఆయన, మమ్మల్ని సరిచేయి. ఇక అనేక పొరపాట్లు ఈ సంవత్సరం మేము చేశాం. మాకు పచ్చగా కనబడుతున్నాయి అని చెప్పి మా సొంత చిత్తములు చేసి మేము అనేక విషయంలోనైనా మేము ఇక్కట్లో ఇబ్బందుల్లో ఇరుక్కుపోయామయ్యా. మమ్మల్ని క్షమించిన ఆయన, మమ్మల్ని క్షమించు ప్రభు, మమ్మల్ని కృప చూపించిన ఆయన, కనికరించు ప్రభు. మా పట్ల నీ గొప్ప తలంపులు నెరవేర్చినని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఈ కార్యక్రమం మీరు దీవించబడిన అంశం మరి దేవుడు మీతో మాట్లాడి మాకు తెలియపరచండి. చూడండి, మనం సిద్ధపడాలి. ఇప్పటివరకు చేసినవన్నీ మనం పశ్చాత్తాపడి, కంగారు పడి, అవసరపడి, మనుషుల మాటలు విని మన దృష్టిలో బాగుంటాయని చేసుకుని ఇక్కట్లో ఇబ్బందుల్లో ఇరుక్కుని ఇంతవరకు మన దేవుని పశ్చాత్తాపడి, ప్రభా ఇక మీద నుంచి నీ చిత్తం ఎరిగి
దాంట్లో నేను స్థిరపడతానని ప్రభువుకి మనం సమర్పించుకోండి. మరి ఎవరైనా సరే ఈ కార్యక్రమం మీరు దీవించబడి ఆశీర్వదించబడి ఈ పరిచర్య ద్వారా మీరు ఆత్మీయంగా అభివృద్ధి పొందుతున్నారంటే ఈ పరిచయం మీరు బలపరచండి. ఈ మీ గుప్పులు ఇప్పి మరి ఎవరో ప్రేయర్ కార్యక్రమం గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలు ఇవ్వండి. మరి దేవుని చిత్తమైతే రేపు 7 గంటలకు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.